వైసీపీ హయాంలో జేబు సంస్థగా మారిన ఏపీ ఫైబర్ నెట్ నిండా మునిగిపోయింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తిరిగి ఫైబర్ నెట్ ను దారిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నా అధికారుల అలసత్వంతో సాధ్యపడడం లేదని చైర్మన్ జీవీ రెడ్డి వాపోయారు. ఎండీతో పాటు ఫైబర్ నెట్ లోని ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగారు. ఏపీ ఫైబర్ నెట్ ను గాడిలో పెట్టేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు మోకాలడ్డుతున్నారని చైర్మన్ జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరీ వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 నెలలైనా ఏపీ ఫైబర్ నెట్ ఒక్క అడుగు ముందుకు వేయలేదని చెబుతున్నందుకు చింతిస్తున్నామని జీవీ రెడ్డి వెల్లడించారు. తాను సంస్కరించాలనుకుంటే అధికారులు అడ్డుపడుతున్నారని అన్నారు. అధికారులు అంతా కలిసి ఏనుగు లాంటి సంస్థను పీనుగులా మార్చేశారన్న ఆయన ఇంకా శవాల మీద పేలాలు ఏర్కొంటున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ₹1 కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను. ₹1 కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి. రెండోది ఏంటి, మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫైబర్ నెట్ ఫోన్ సైలెంట్ ప్లీజ్. రెండోది ఏంటి, ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి. ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు, కన్జ్యూమర్స్ కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధగా చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాపు బయటకు వస్తాయి కాబట్టి. 9 నెలల నుంచి ఫైబర్ నెట్ ను తాను దారికి తేవాలని చూస్తుంటే ఎండీ దినేష్ కుమార్ బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి కేటాయించిన సమయాన్ని కూడా ఫైబర్ నెట్ కు ఎండీతో పాటు అధికారులు కేటాయించడం లేదన్నారు. ఎండీగా దినేష్ కుమార్ టార్గెట్లు పెట్టడం లేదని, కనీసం కనెక్షన్లు పెంచే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు సత్యరాం భరద్వాజ్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ బిజినెస్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్లపై చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళేమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ కనుక చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారా నాకు డౌట్ వస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో అసలు పనిచేయకుండానే ఆబ్సెంట్, ఇర్రెగ్యులర్ గా ఉంటూ జీతాలు డ్రా చేస్తున్నారని జీవీ రెడ్డి తెలిపారు. 610 మందిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు టర్మినేషన్ నోటీసులు ఇవ్వకపోవడంతో ప్రతి నెల వారికి ఊరికే కోట్లాది రూపాయలు జీతాలుగా చెల్లించాల్సి వస్తోందన్నారు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఈడీలు సంతకాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పెద్దలతో ఏపీ ఫైబర్ నెట్ లోని ఉన్నతాధికారులు చేతులు కలిపారా అని అనుమానం వ్యక్తం చేశారు. 10 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత ఇమ్మీడియట్ వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి, ఎవరు చేయాలి సైన్ చెప్పండి. ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు కలిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే అధికారులు ఎవ్వరూ సహకరించలేదు. దీంతో తానే స్వయంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పాకే కదలికొచ్చిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో జరుగుతోంది అవినీతి కాదని, రాజద్రోహమని చైర్మన్ పేర్కొనడం, అధికారుల వైఖరిని ఎండగట్టడం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.